రాజీనామాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై స్పందించిన దానం, రాజీనామాలు చేయటం, గెలవటం తన రక్తంలోనే ఉందని, ఎన్నికల్లో పోటీ చేయటం తనకు కొత్త ఏమీ కాదని చెప్పారు. అనర్హత వేటుపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని చెప్పారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై కొంతకాలంగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని పార్టీ నేతలే చెప్పుకొచ్చారు. ఇప్పటికే అనర్హత పిటిషన్పై విచారణ కోసం స్పీకర్ తాజాగా మరోసారి దానంకు నోటీస్ జారీ చేశారు. ఇదే సమయంలో ఢిల్లీలో పార్టీ ముఖ్య నాయకత్వంతో దానం చర్చలు చేస్తున్నారు. రాజీనామాకు సిద్ధమైనట్టు కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఉప ఎన్నిక తరువాత కీలక పదవిపైన దానంకు హామీ లభించనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన దానం లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మారినట్లుగా స్పష్టమైన ఆధారం ఉన్నట్లయింది. దీంతో తనపై విచారణ కొనసాగితే అనర్హత వేటు పడే అవకాశం ఉందని, అంతవరకు వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేయాలని దానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఇప్పుడు దానం తన రాజీనామా పైన స్పష్టత ఇచ్చారు. ఎమ్మెల్యే అనర్హత కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందని చెప్పుకొచ్చారు. స్పీకర్ దగ్గర కూడా అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉందని వివరించారు. రానున్న రోజుల్లో సందర్భాన్ని బట్టి రాజీనామాపై నిర్ణయం ఉంటుందన్నారు. సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎదుర్కోవటం తనకు కొత్త కాదని తేల్చి చెప్పారు దానం. ఎన్నికల్లో పోటీ చేయటం, గెలవటం తన రక్తంలోనే ఉందని దానం చెప్పుకొచ్చారు. తాను ఎన్నో ఎన్నికలు చూశానని, ఎన్నో గెలిచానని వివరించారు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల బరిలో నిలిచినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు రేవంత్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పిన దానం, సీఎంగా రేవంత్ మరో 10 ఏళ్లు కొనసాగితేనే అభివృద్ధి కొనసాగుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని హిమయత్ నగర్, నారాయణగూడలో 1.40 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ, రోడ్ల పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు దానం.